మీరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారు ఫోన్ కొడితే ఢిల్లీ సైతం దిగుతుంది పవన్ కళ్యాణ్ గారి కోసం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. మన తెలుగు రాష్ట్రాలల్లో ఏ రాజకీయ నాయకునికి ఇవ్వని ప్రాముఖ్యతని కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఇస్తుందా? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్దాము. మన అందరికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఏ విషయంలోనైనా వెనకడుగు వేస్తాడేమో కానీ ప్రజలకు ఒక పని చేయాలనుకుంటే మాత్రం ఎంత దూరమైనా వెళ్తాడు అనడానికి ఈ వీడియోనే ఒక ఉదాహరణ. పవన్ కళ్యాణ్ గారు ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ముందు దాదాపు 446 కోట్ల రూపాయల ప్లాన్ని కేంద్ర ప్రభుత్వం ముందు ఆయన ఉంచడం జరిగింది. ఆ ప్లాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చేయడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నాయకుడు దొరకడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఏం ప్లాన్ పెట్టిండు కేంద్రం ముందు? పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం ముందు ఈ 446 కోట్ల రూపాయల ప్లాన్ పెట్టిండు కదా, ఆ ప్లాన్ ఎందుకోసం, అసలు ఆ ప్లాన్ లో ఏముంది, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఓకే చేసింది అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాము. దాదాపుగా 446 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్లాన్ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం ముందు పెడితే కేంద్ర ప్రభుత్వం ఆ ప్లాన్కి సంబంధించినటువంటి ఆ 446 కోట్ల రూపాయల నిధుల్ని కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రజా సంక్షేమం కోసం ఏ విధంగా పాటుపడతాడో, పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ అయితే అవసరం లేదు. గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించినటువంటి ప్లాన్ అయితే కేంద్రం ఓకే చేసింది. దూరంగా విసిరేయబడినట్టున్నటువంటి ఏవైతే మారుమూల గిరిజన గ్రామాలు ఉంటాయో దాదాపుగా 158 మారుమూల పల్లెలు, అదేవిధంగా కుగ్రామాలను మెయిన్ స్ట్రీమ్ రోడ్లకి అనుసంధానం చేయడానికి, ఈ రోడ్లతో మెయిన్ స్ట్రీమ్ రోడ్లకైతే ఈ కుగ్రామాలకు సంబంధించినటువంటి రోడ్లను అనుసంధానం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదన పెట్టడం అయితే జరిగింది. నిజంగా ఇన్ని సంవత్సరాలు మెయిన్ స్ట్రీమ్ రోడ్లకి దూరంగా ఉండి ఎక్కడో కనీసం విసిరేయబడ్డట్టుంటే అక్కడ కనీసం రోడ్లు వస్తు కూడా ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారి చొరవతోటి దాదాపు 345 కిలోమీటర్ల మేర 146 రోడ్లు, 19 వంతెనలు నిర్మిస్తారట. రోడ్ల నిర్మాణానికి దాదాపుగా 422 కోట్ల రూపాయల ఖర్చు అవుతాయట. ఈ రోడ్ల నిర్వహణ కోసము దాదాపుగా మరొక 25 కోట్లని కేంద్రము PMGSY కింద మంజూరైతే వేసిందట. వీటిని నాణ్యతతోటి నిర్మించాలి, నాణ్యతలో ఎట్లాంటి కాంప్రమైజ్ ఉండొద్దు. ఇన్ని వందల కోట్ల రూపాయలతో చేసే ప్రతి పనిలో మనం నాణ్యతను చూపించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అధికారులకైతే ఆర్డర్ వేసిండు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి చొరవ ఎంత గొప్పదో, ఈ 446 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను కేంద్రం నిధులు విడుదల చేయడం అనేది, ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాలని ఏ రాజకీయ నాయకులైనా పట్టించుకుంటారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే వాళ్ళ ఓట్లు మాత్రమే వాళ్ళకి కావాలి కానీ వాళ్ళ యొక్క సమాజంలో భాగం కాకూడదని, అదేవిధంగా మారుమూల గిరిజన ప్రాంతాలు అంటే ఒక చిన్న చూపు తెలియదు కానీ ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళని ఓటు బ్యాంక్గా చూసారు తప్ప స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ రాజకీయ నాయకుడైనా ఈ విధంగా గిరిజన ప్రాంతాల గురించి ఆలోచన చేసినది ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారి ప్లేస్లో వేరే రాజకీయ నాయకుడు ఉంటే కేంద్రం దగ్గర పోయి మాట్లాడి ఇన్ని నిధులు తేగలుగుతాడా? పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఈ మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఏదైతే రోడ్ల వసతి అనేది జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కనీసం కరెంటు బల్బు కూడా వెరగని ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ జీవితాల్లో కరెంటు వెలుగులు నింపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దోచుకుంటూ కాదు, దాచుకుంటూ కాదు, 10 రూపాయలకు ప్రజలకు సేవ చేసే వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని ప్రజలు గెలిపించుకున్నారు కాబట్టి ఈ అభివృద్ధి అంతా సాధ్యమవుతుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రూపాయి కూడా కరప్షన్ చేయడు, కరప్షన్ అయితే కూడా ఊరుకోడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజలు ఏదైతే గెలిపించారో ఆ గెలుపుకి జవాబుదారితనంగా ఉంటాడనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. నిజంగా మారుమూల గిరిజన ప్రాంత ప్రజలు ఎంతమంది పవన్ కళ్యాణ్ గారికి ఓటేసారో నాకైతే తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం వాళ్ళ కోసం నిరంతరం ఆయన ఎప్పుడైతే గెలిచిన దగ్గర నుంచి ఆ మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజల కోసమే ఆలోచన చేస్తాడో, వాళ్ళ కష్టాలు దాదాపుగా తీర్చుకుంటూ వెళ్ళిపోతాడో. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎంతోమంది రాజకీయ నాయకులు
హేమాహేమీలు వచ్చిర్రు. కానీ ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ గురించి ఈ విధంగా పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన కేవలం ఈ 2-2.5 సంవత్సరాల్లోనే ఎంత అభివృద్ధి చేసిన అనేది ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఆ గిరిజన ప్రాంతాలకు వేసినటువంటి రోడ్లు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఆ గిరిజన ప్రజలతో మమేకమైండు, వాళ్ళ బాధలు తెలుసుకుండు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మర్చిపోకుండా ఏదైతే వాళ్ళకు కావాల్సిన సమకూరుస్తుండో అది నిజమైన నాయకుడి యొక్క లక్షణం. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం అనేది ప్రజలందరూ తెలుసుకోవాలి. మీరు గతంలో ఓటు వేసిరా లేదా అనేది పక్కన పెడితే మీకు ఎవరు మంచి చేస్తారు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీ బాధలు ఎవరు తీరుస్తారు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని అట్లాంటి నాయకుడికి మీరు అండగా ఉంటే రానున్న రోజులలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటే ఇంత చేస్తున్నట్టే సీఎం అయితే ఇంకెంత చేస్తాడని ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా చెప్పాలంటే మీ గిరిజన గ్రామాలే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కూడా పవన్ కళ్యాణ్ గారు చక్కగా తీర్చిదిద్దాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత అలయన్స్ తోటి కూటమిని ఇక్కడ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా అభివృద్ధిలో కూడా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా కృషి చేస్తాడు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆయన ఏదైతే పనులు చేయాలనుకుంటూ ఆ పనుల్ని కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేసుకుంటూ పోతాడు. పవన్ కళ్యాణ్ గారు చెప్తే మోడీ గారు సైతం కాదనరు అనే విషయం మన అందరికీ తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో మోడీ గారు ఎంత సన్నిహితంగా ఉంటారు అనేది మనకు తెలిసిన విషయమే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఎంత పెద్ద అభివృద్ధి అయినా చేయగలుగుతాడు. పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని అభివృద్ధిని చూపించగలుగుతాడు. పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడిని మళ్ళీ మళ్ళీ గెలిపించుకుంటే అభివృద్ధి అనేది ప్రజలను వెతుక్కుంటూ వస్తుంది అనడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులే ఒక ఉదాహరణ. నిజంగా 446 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్లాన్ పెడితే ఆ ప్లాన్ని సింపుల్గా ఒక డిప్యూటీ సీఎం అని సీఎం అని చెప్పి కొంతమంది మాట్లాడతారా, ఆ డిప్యూటీ సీఎం చెప్తేనే ఇన్ని పనులు జరుగుతున్నాయి. ఆయన కనుక సీఎం అయితే ఇంకెన్ని పనులు జరుగుతాయో ఒకసారి మీ వదిలేస్తాం. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎంత విమర్శించినా ఎంత తగ్గించినా ఆయన తన పనితోటే సమాధానం చెప్తారు. మీరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారు ఫోన్ కొడితే ఢిల్లీ సైతం దిగుతుంది పవన్ కళ్యాణ్ గారి కోసం. అది ఆలోచన చేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఏకంగా దేశ ప్రధాని పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి ఆయన పరామర్శించి పోయిండు అంటే ఆయన స్థాయి అది. చాలామంది విమర్శ చేసేవాళ్ళకి ఈ విషయాన్ని చెప్తున్నా. సో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.